నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాచ్లు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ కన్వీనర్ మారం శ్రీనివాస్ గారు మరియు బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేశ్లు మాట్లాడుతూ బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు నిలుపుదల చేయడం దురదృష్టకరం అన్నారు. రాజ్యాంగ పరంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించే వరకు జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ ప్రకటించి ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు తిరుమలగిరి అశోక్, కోలా సైదులు, ముదిరాజ్ మురళీ యాదవ్, దాసరాజు జయరాజ్, నల్లగుంతల నాగభూషణం, గుడిపాటి కోటయ్య నాయుడు, భాస్కర్, నేతి సత్యనారాయణ, ముఖ్య రంజీబాబు, తోట వెంకటేశ్వర్లు, మల్లో సైదాచారి, ఈశ్వరాచారి, క్రాంతి శ్రీనివాస్, తన్నీరు పాండురంగయ్య, ఓగుల సైదులు గౌడ్, పసుల కాశ యాదవ్, లక్ష్మీనారాయణ, రిబ్బ రాంబాబు, పానుగంటి హరి, కిషన్, ఉపేందర్, వెంకటేశ్వర్లు, పగిల్లి సైదయ్య, గంగుల భిక్షం, సోమలింగం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మిర్యాలగూడ స్థానికంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బాబా పూలే దగ్గర నల్ల బ్యాచ్లతో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం 42% ఉన్న ప్రభుత్వం గత ప్రకటిస్తామని చెప్పడం వల్ల అది కోర్టులో అబెన్స్లో పెట్టడం జరిగింది. ఈ అబెన్స్లో పెట్టడం కారణం కూడా అగ్ర కులాల వల్ల మాత్రమే అభ్యర్థులు పెట్టడం జరిగింది. అగ్ర కులాల వాళ్ళు 10% తీసుకుంటే ఎటువంటి ధర్నాలు బీసీలు కానీ ఇతర కులాలు కానీ మేము ధర్నాలు చేయడం జరగలేదు. కానీ మాకు వచ్చే వాటా కోసం మేము పోరాటం చేస్తుంటే వాళ్ళు మాత్రం మాకు అడ్డుకోవడం జరగడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఇక్కడ మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. కానీ 42% కాదు, మేము ఉన్న 60% బీసీలకు కనీసం 42% కూడా సరిపోదు. అయినా కానీ మేము 42% కోసం పోరాడుతూ ఉన్నాం. ఇంకా మా బీసీ ఓట్లు మీరు వేయించుకొని ఇంకా మేము పోరాటం చేయడం ఏంది? అసలు మా ఓట్లు మేము వేసుకున్నా కానీ మేమే నాయకత్వం వహించవచ్చు. కానీ మేము కనుక ఇప్పటి నుంచి ఈ పోరాటం తెలంగాణ ఉద్యమం అయితే ఏ విధంగా బీసీల పోరాటం చేస్తామో ఈ 42% బీసీల కోసం రిజర్వేషన్ కూడా మేము ఇదే విధంగా పోరాటం చేస్తాం, సాధించుకుంటాం. అదేవిధంగా ఈరోజు కనీసం వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ చేస్తే ఇంతమంది మేము కూడినమంటే అర్థం చేసుకుంటే దయచేసి మాకున్న ఈ పోరాటానికి ఎవరు కూడా అడ్డు రాకుండా మీరు వేసిన ఏవైతే కోర్టులు వేశారో వాటిని మళ్ళీ మీరు వాపసు తీసుకోవాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. దీన్ని ఉద్దేశించి మళ్ళీ అదేవిధంగా మన బీసీ నాయకులు కోలశైలు గారిని మాట్లాడుతున్నారు. ఉద్యమము స్వాతంత్రోద్యమము 200 ఏళ్ళు పాలించిన వాళ్ళని పోరాటం చేసిన వాళ్ళందరినీ పంపించడానికి 200 సంవత్సరాలు పట్టింది. దాని తర్వాత తెలంగాణ ఉద్యమము 60 ఏళ్ళ పోరాటం, 77 ఏళ్ళ ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో అంటే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా బీసీ ముఖ్యమంత్రి కాలేదు, బీసీలకు రాజ్యాధికారం రాలేదు. దాని తర్వాత పోరాటాలు ఏంటంటే కాలక్రమంలో పోరాటం తర్వాత బీసీ ఉద్యమ పోరాటమే 42% గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న మాట వాస్తవమైనప్పటికీ పద్ధతి కరెక్ట్ కాలేదు. 9th షెడ్యూల్లో పెట్టినప్పుడు మాత్రమే అది అమలవుతుంది తప్ప లేకపోతే కాదు అన్న సంగతి ఉద్దండ పండితులందరికీ రాజ్యాధికారం వెళ్ళే వాళ్ళందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా 9th షెడ్యూల్లో పెట్టకుండా వంక తిరుగుల్లో డొంక తిరుగులు చేస్తూ ముందరకు వెళ్తూ ఉన్నారు. అంతా గమనిస్తూనే ఉన్నారు బీసీ నాయకులందరూ కూడా, బీసీ ఉద్యమకారులందరూ కూడా, బీసీలందరూ కూడా చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. 42% ఇయ్యని పక్షంలో గ్యారంటీగా తర్వాత ఉద్యమం ఏంటంటే బీసీ ఉద్యమం మాత్రమే. ఈ ఉద్యమం ఊరుకోము. ఈ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో ఉద్యోగస్తులు ఏ విధంగా పోరాటం చేసిరో అదేవిధంగా ముందు వరుసలో పోరాటం చేసిన మేము వెనక ఉన్నా ముందు పోరాటం చేసిన వాళ్ళకి అండగా ఉండి వెనకాల ఉండి మేము పోరాటం చేస్తున్నాం. ఉద్యోగస్తులు అందరం కూడా
ఈ ఉద్యమం కాస్త ముందుకు వెళ్తుంది. గ్యారంటీగా ముఖ్యమంత్రి బీసీ నాయకుడు కావాలి, ఎమ్మెల్యే బీసీ నాయకుడు కావాలి, ఎంపీ బీసీ నాయకుడు కావాలి. బీసీలు ఎక్కువ ఉన్న తర్వాత మిగతా వాళ్ళు ఏంటండి రాజ్యాధికారం వెళ్ళేది మొత్తం కలిపి బీసీలు వెళ్తారు. చూడండి, రాజ్యాధికారం తీసుకోవడానికి పెద్ద దూరం ఏం లేదు, గ్యారంటీగా వస్తుంది. అది సాధించుకుందామని చెప్పేసి బీసీలందరూ బీసీ జేఏసీగా ఏర్పడమే కాకుండా ఇవాళ రాష్ట్రంలో అందరూ ఉప్పెనగా వస్తూ ఉన్నారు. తప్పనిసరిగా అందరూ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల 42% రిజర్వేషన్ను ప్రకటించడం, దాని మీద కొద్దిమంది అగ్రవర్ణ పెత్తందారులు రాజ్యాధికారాన్ని గత 70-80 ఏళ్ళుగా అనుభవిస్తున్నటువంటి నాయకులంతా కోర్టుకు వెళ్ళడం, ఆ 42% రిజర్వేషన్ ప్రకారం చూసుకున్నప్పుడు గ్రామ పంచాయతీల్లోనూ మండల పరిషత్తుల్లోనూ జిల్లా పరిషత్తుల్లోనూ ఎక్కువ శాతం బీసీలు కనపడే పరిస్థితుల్లో తట్టుకోలేక వీళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో కోర్టు ఎక్కడ కూడా స్పష్టంగా దీన్ని కొట్టివేస్తున్నాం అనేటటువంటి విషయాన్ని చెప్పలేదు. చెప్పకపోయినా కూడా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం మేము సుప్రీంకోర్టుకు వెళ్తాం, అక్కడ మాట్లాడతామంటున్నాం. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మనము చూసినప్పుడు క్రమక్రమంగా దాని యొక్క స్థాయిని తగ్గించుకుంటూ మార్పు చేసుకుంటూ రావడం జరిగింది. ఇవాళ ఏమంటున్నారు, మళ్ళీ మేము సుప్రీంకోర్టుకు పోతామంటున్నారు. ఆల్రెడీ ఇదే విషయంలో ఒకసారి సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీ హైకోర్టులో ఉన్న సందర్భంలో మళ్ళీ మీరు సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినా సుప్రీంకోర్టుకు వెళ్తామనడంలో ఉద్దేశం ఏంటి, ఏదైనా చెప్పింది స్పష్టంగా ఒక కార్యక్రమం చేయాలి అన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా దానికి రావాల్సినటువంటి ఏం జరుగుతాయి అనేటువంటి విషయాన్ని చర్చ తీసుకుంటాం. రెండవది, రిజర్వేషన్ 50% దాటొద్దు అంటున్నాం. దాటొద్దు అనేటటువంటి విషయాన్ని బీసీల దగ్గరకు వచ్చేటప్పటికే చర్చ వచ్చినప్పుడు మీరు నిజంగా ఈడబ్ల్యూఎస్ చూసినప్పుడు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఓన్లీ ఓసీలలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారంటున్నారు. మరి మిగిలిన వాళ్ళల్లో వీకర్ సెక్షన్స్ లేరా, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు లేరా? పైగా ఓసీలు మొత్తం కలిపితేనే 10 నుంచి 11%, 12% వరకు అంటే ఎక్కువ లేరు. మరి వాళ్ళల్లో ఉన్న వాళ్ళు ఎవరు? ఇవాళ భారతదేశంలో ఉన్న సంపద అంతా ఎవరి దగ్గర కేంద్రీకృతమై ఉన్నది? వాళ్ళకు కూడా రేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కూడా చాలామంది ఏం చేయలేని పరిస్థితి. సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఉద్దేశించి ప్రభుత్వం మన నిర్దేశించిన జీవోపై మన కోర్టు విడుదల చేయడం నిజంగా దురదృష్టకరం. మిత్రులందరూ చెప్పినట్టు స్వాతంత్రం వచ్చి దాదాపు 25 ఏళ్ల పరిస్థితులకు అవుతున్న మెజారిటీ వర్గాల బీసీల హక్కులు మొత్తం ఈరోజు అణచివేయబడుతుందని చెప్పాలంటే నిజంగా చాలా బాధాకరం. ఈరోజు మేమందరం ఏం కోరుతాం, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ముఖ్యమంత్రులు మీరే, మంత్రులు మీరే, నామినేటెడ్ పదవులు మీకే, పరిశ్రమలు మీ చేతుల్లో ఉన్నాయి, సినిమాలు మీ చేతుల్లో, వ్యవస్థ మొత్తం మీ చేతుల్లోనే ఉంది. కానీ ఇక్కడ బీసీలు ఈరోజు రేపటి నాడు ఎవరైనా కానీ వాళ్ళు పోటీలో తీసే ఖచ్చితంగా ఓడగొట్టి మనం వాళ్ళని బయటికి పంపాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఈరోజు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పని మేము ఇంకా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేవలం స్థానిక సంస్థలకు మాత్రమే కాదు, మరి జనాభా దామాషా ప్రకారం మరి మిగతా సామాజిక మిత్రులకి ఎస్సీలకి 15% ఇస్తున్నారు, ఎస్టీలకు 10% ఇస్తున్నారు, బీసీలకు కూడా మరి మొన్న చేసినటువంటి జనాభా లెక్కల ప్రకారం మరి 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మరి 42% రిజర్వేషన్ కల్పించే వరకు కూడా మరి జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ మరి రూపొందిస్తామని చెప్పని మరి తెలియజేస్తుంది. ఈరోజు బీసీ జేఏసీ పక్షాన చేస్తున్నటువంటి ఈ 42% బీసీ రిజర్వేషన్ సాధన కోసం చేస్తున్న ఈ దీక్షకు చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాడు
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని ప్రకటించిన ప్రకారంగా ఒక అడుగు ముందుకేస్తూ 3 అడుగులు వెనకకేస్తూ దీన్ని కోర్టుకు తీసుకొచ్చి హైకోర్టులో వేయించి జీవో నెంబర్ 9 అసెంబ్లీలో పాస్ చేయించి అనేక రకాలుగా దీనికి అడ్డంకులు సృష్టిస్తూ ఈ రకంగా తీసుకుపోతున్నటువంటి అగ్రవర్ణాలని అందరినీ మేము ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఓటు బ్యాంకుగానైనా మీరు చూడగలుగుతున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. మీరు ఇప్పటికైనా సరే మా బీసీల ఓటు బ్యాంకు కావాలన్నప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా ముందుకు వచ్చి ఈ 42% చేయించుకొస్తారో, ఎవరు ఆపుతున్నారో ఎవరు చేయించున్నారో బీసీలందరికీ తెలిసిపోతున్నది. దానికి బీసీలందరూ ఆ యొక్క తీసుకొచ్చిన వాళ్ళకే మద్దతుగా ఉంటారని తెలియజేస్తూ 42% బీసీ రిజర్వేషన్ లేకపోతే ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా బీసీలు మద్దతు తెలియజేయరని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మెసేజ్ మేరకు ఇక్కడికి వచ్చిన బీసీ ప్రజలందరికీ కలిగిస్తాం. 42% రిజర్వేషన్ ప్రభుత్వం ప్రకటించింది, అగ్రకులాలు వద్దన్నది. దీన్ని అనుకుంటున్నాం కానీ ప్రభుత్వంలోనూ ప్రతిపక్షంలోనూ బీసీ నాయకులు మరి దాని గురించి ఎవరు ముందుకు రావట్లేదు. ఇది అధికార ప్రతిపక్ష నాయకుల్లో ఉన్న పార్టీలలో ఉన్న బీసీ నాయకులు బీసీ కులాల వారు ఎందుకు ప్రశ్నించట్లేదు, వాళ్ళు ఎందుకు తీసుకురావట్లేదు? ఇంతకుముందు పెద్దలు ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో అది చెప్పండి కులాలు ఒకటే వచ్చింది, అప్పుడు తెలంగాణ సాధించారు. కానీ ఇప్పుడు మనకు అన్యాయం జరుగుతుంది. 42% రిజర్వేషన్ రాకుండా అడ్డుకున్నది అగ్రవర్ణ క్లియర్గా అర్థమవుతుంది. అర్థమైనప్పటికీ అన్ని పార్టీలో ఉన్న బీసీ నాయకులు వాళ్ళకి అవసరం లేదా రిజర్వేషన్లు, వాళ్ళు బీసీలు గారా? ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు వాళ్ళు బీసీ ద్రోహులుగా మిగిలిపోతారా అనేది ఆలోచించుకోవాలి. ఈ 42% రిజర్వేషన్ రావడానికి పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా బీసీలందరూ ఏకమై 42% రిజర్వేషన్ తెచ్చుకోవడానికి కొట్టడానికి ఇక్కడ ముందుకు రావాలని ఈ రోజు ఇక్కడ ఏర్పాటు జరిగిన ఈ సమూహం ఇంతటితో ఆగిపోకుండా అంచెలంచెలుగా పెరిగి రేపు మరో మరో తెలంగాణ ఉద్యమం అటువంటి తారాస్థాయికి చేరుకొని మన రిజర్వేషన్ మనం సాధించుకున్న వరకు కొట్టాడాలని పిలుపునిస్తూ మనకు రాజ్యాంగబద్ధంగా రావటానికి అడ్డంకులు సృష్టిస్తున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే విన్నపం చేస్తున్నాం. ఫస్ట్ తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కూడా అందరూ అన్నారు, అయ్యా ఇది వచ్చేది కాదు సచ్చేది కాదు, మీరు ఎందుకు చేస్తున్నారు, ఉద్యోగస్తులు ఉద్యోగాలు పోగొడతారని మమ్మల్ని చాలామంది అన్నారు. కానీ తెలంగాణ ఉద్యమం చేసినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు సబ్బండ వర్గాలు అందరూ కూడా విద్యా ఉద్యోగులు అందరూ కూడా కార్మికులు సంఘాలు అందరూ కలిసి బీసీ ఉద్యమాన్ని ముంగలు తీసుకుపోయి మనకు రావాల్సినటువంటి 42% సాధించేంత వరకు ఈ పోరాటాన్ని ఎవరు కూడా ఆపొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్యాచరణ ప్రకటిస్తారు. కాబట్టి దాంతో ముందుకెళ్ళాలని తెలియజేస్తున్నారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీల రిజర్వేషన్ చెందిన నల్ల బ్యాడ్జీల నిరసన కార్యక్రమానికి చేసినటువంటి ఉద్యోగ సంఘాలకు మరి బీసీ నాయకులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రం కోసం అది పెరగని పోరాటం చేసింది బీసీ ఉద్యోగులు. మరి బీసీ ఉద్యోగులందరూ కూడా ముక్క కంటితోటి ఉస్మానియా క్యాంపస్లో మరి బీసీ విద్యార్థులు కూడా పోరాటం చేసి 42% మనం సాధించుకున్నట్లయితే మేము అగ్రకులాలను ఒకటే అడుగుతున్నాం, మీ ఎమ్మెల్యే పదవులు అడుగుతలేం, మీ ముఖ్యమంత్రి పదవులు అడుగుతలేం. ఇవాళ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ చైర్మన్ పదవులే మాకు కావాలి, మా రిజర్వేషన్ మాకు కావాలని చెప్పి మేము అడుగుతుంటే ఇవాళ ఓర్వలేక 10% ఉన్నటువంటి ఓసీలు ఇవాళ కోర్టుల ద్వారా, సుప్రీంకోర్టుల ద్వారా వాళ్ళు ఒక్క తంటతోటి ఉండి ఇవాళ వాదించింది కూడా రెడ్డి లాయర్లు, రెడ్డి ఓసీలే ఇవాళ మా బీసీల మీద పెత్తనం చలాయిస్తున్నారు. ఇక చెల్లదు, ఇక పోయింది. ఇక తెలంగాణ రాష్ట్రం అయితే ఏ విధంగా అయితే సాధించుకున్నామో బీసీ రాజ్యాధికారం కూడా ఆ విధంగా పోరాటం చేసి సాధించుకుంటాం. తదనంతరం తర్వాత మా బీసీలకు అడ్డుపడితే తొక్కుకుంటూ పోయేనా మా బీసీ రాజ్యాధికారం వైపు పోతామని చెప్పి, మా రిజర్వేషన్ సాధించుకుంటామని చెప్పి, మా ఉద్యోగాలకు మా పిల్లలకు ఉద్యోగాలు రాకుండా ఇవాళ అడ్డుకుంటున్నటువంటి అగ్ర కులాలకు చెంపపెట్టుగా బీసీలందరం కూడా ఏకతాటిగా ముక్త ఖండంతో 33 జిల్లాలలో ఉన్నటువంటి బీసీ సోదరులారా ఈ వేదికగా చేసుకొని ఆర్ కృష్ణన కానివ్వండి, తీర్మాన్ మల్లన కానివ్వండి, శ్రీనివాస్ గౌడ్ ఒక్క తాటి మీదకి వచ్చి బీసీ రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా మీరందరూ పోరాటం చేయాల్సిందిగా మిర్యాలగూడ నుంచి మీకు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ బీసీ ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నా. జై బీసీ, జై బీసీ. ఈరోజు మన మిర్యాలగూడ పట్టణంలో జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర హాజరైన బీసీ మేధావులందరూ, ఉద్యోగ సంఘ నాయకులు, కుల సంఘ నాయకులు అందరికీ కూడా స్వాగతం మరియు కృతజ్ఞతలు. మనం చూసాము 42% రిజర్వేషన్తో నోటిఫికేషన్ ఇచ్చారు. రెడ్డి జాగృతి పేరుతో నోటిఫికేషన్ అలా వెళ్ళిపోయింది. రెడ్డి జాగృతి పేరుతో కోర్టులో వేశారు. మన నోటికాడ లాగే ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణ ఉద్యమం ఏ విధంగానైతే ఉపాధ్యాయ వర్గం, ఉద్యోగ సంఘము, కుల సంఘ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఏ విధంగానే ఉద్యమాన్ని నడిపించి తెలంగాణను సాధించారో మరొక్క మారు కూడా ఈ యొక్క బీసీ ఉద్యమాన్ని పాటుపట్టాలని అందరూ కోరుకుంటున్నాము. అలానే ఈ వేదికగా విధాన వేదిక కావాలని కోరుకుంటున్నాము. బీసీ జేఏసీగా ఏర్పడి 42% రిజర్వేషన్ గవర్నమెంట్ ప్రకటించి మరియు దాన్ని కోర్టులో వేసి తాత్కాలికం చేసినందుకు వ్యతిరేకంగా ఈ యొక్క ఉద్యమం కొనసాగించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతున్నది. అదేవిధంగా మన ఒక 75 ఇయర్స్ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా బీసీలు బాగా వెనుకబడుతున్నారు. వారి యొక్క మనుగడని దెబ్బతీస్తూ ఉన్నారు. అదేవిధంగా చిన్న సంస్థ ఎన్నికల్లో కూడా వారి యొక్క ఉన్నత వర్గాల యొక్క ఓట్లను తట్టుకోలేక కోర్టులు కేసు వేయించి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా 42% ఇవ్వకూడదన్న ఉద్దేశంతో తాత్కాలికం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన పార్టీలు ఏదైనా సరే బీసీలకు 42% ఇచ్చేంత వరకు కూడా అన్ని పార్టీల నాయకులు కూడా కలిసి ఈ యొక్క 40%ని ఓటు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మిర్యాలగూడ పట్టణంలో విగ్రహం దగ్గర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్ఎం సింగ్ గారు, కుల సైదులత గారు, సత్యనారాయణ గారు, అశోక్ గారు, పరమేశ్ గారు, బీసీ జేఏసీ సభ్యులందరికీ నా నమస్కారం. ఈ రకంగా మీటింగు ఇలాంటివి విగ్రహాల దగ్గర ఈడ పెట్టడం కాదు. బీసీ భవనం అనేది ఒక భవనం ఉన్నది. ఆ భవనంలో వారానికి ఒకరు 10 మంది వచ్చాలని మనం చేస్తూ ముగిస్తున్నారు. బీసీ ఆధ్వర్యంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 40% ఇచ్చినందుకు నిజంగా మనకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకాలని మన సహోదరులందరూ ఇక్కడ సమావేశమై మన యొక్క ఆవేదన వివరిస్తున్నాం. సమావేశానికి ఇచ్చేసినటువంటి అందరూ నాయకులకు పేరు పెట్టిన నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాం. మన యొక్క ఉద్యమం ఎట్లా ఉండాలంటే సకల జన సమ్మె జరిగింది తెలంగాణ పోరాటంలో. ఆ విధంగా అన్ని కులాలు ఒక తాటి మీదకి రావాలి. అన్ని కుల సంఘాలు ఏకమై కులాలు లేవు మీ అంతా బీసీలో ఒకటి అనే ఉత్తకంఠంతో మనం అందరం ఐకమత్యంగా ఉన్ననాడు గడ్డిపోసరాన్ని కలిసి ఏనుగును బంధించినట్టు చలిచీమని అనే అన్ని బలవంతమైన సర్పములు కూడా చంపినట్టు మనం ఐక్యమైతే తప్ప కాదు. మనలో ఉన్నటువంటి లుకలుకలను వాడుకొని చుక్కకు ముక్కకు మొక్కకు ఓటుకు ఉచితాలకు తాయిలాలకు బానిసలు చేసి తెలంగాణ పౌరులు మొత్తం ఆ రకంగా ఏమార్చి అగ్ర పార్టీలు అగ్ర శ్రేణి నాయకులు అగ్ర కులాల మా నాయకులు మొత్తం ఆడుకుంటున్నారు. మనం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మనం ఎంత నష్టపోయినా వెనుకకి చూడాల్సిందిగా బీసీ ప్రజలందరినీ కోరుతా ఉన్నా. ఈడబ్ల్యూఎస్ పేరు మీద మన బిడ్డలకు వచ్చినటువంటి ఉద్యోగాల్ని మన నోటికాటి ముద్దని కొట్టుకుపోయి మన పిల్లల్ని నిరుద్యోగులుగా మార్చిన పరిస్థితి. మనకు వచ్చేటువంటి రాజకీయ రిజర్వేషన్లు తీసేసి వాళ్ళే పబ్బం గడుపుకుందామని చెప్పి చూస్తూ ఉన్నారు. మరి ఈ రిజర్వేషన్ అనేది ఒక స్థానిక సంస్థల్లో ఎందుకు, ఎమ్మెల్యే ఎంపీ లాంటి చట్టసభల్లో ఎందుకు పెట్టరు అంటే అక్కడ వాళ్ళు ఉండాలి, ఇక్కడ పనికిరాని స్థానిక సంస్థలు మనం ఉండాలా. కాబట్టి బేషరతుగా ఇప్పటికైనా కళ్ళు తెరిచి బీసీలంతా ఐక్యమై పోరాడితే తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కదిలి వచ్చి మనకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి. చట్టసభల్లో లెజిస్లేషన్లో మనకు పవర్ లేనప్పుడు మనం బయట ఎంత ఉన్నా ఉంటిదే. ఈ స్థానిక సంస్థలతో మనకు ఒరిగేదేం లేదు. మిత్రులారా, మరొక్కసారి అందరూ ఆలోచించండి. మనం స్థానిక సంస్థల రిజర్వేషన్లతో పాటు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో కూడా మనకు రిజర్వేషన్ రావాలి. అంతిమంగా రాజ్యాధికారం దిశగా మనం పయనించాలి. అప్పుడు తప్ప మన జాతి విముక్తి కాదు. ఇప్పుడు మనందరినీ అన్ని పార్టీలకు అంటగట్టి జెండాలు మోసి పోస్టర్లకు తిప్పే స్థాయిలో ఉన్నాం. ఇంకా పైకి రాలేకపోతున్నాం. 5,000 ఓట్లు ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకా చిన్న చిన్న అన్ని పార్టీలు కూడా నాయకులు మొత్తం అగ్రవర్ణాలే ఉన్నాం. మనం ఏం పనికిరావా? మనం ఫస్ట్ తెలంగాణ సాయుధ పోరాటం దొడ్డి బొమ్మరయ్య, ఒక చాకల ఇలం అలాంటి వాళ్ళు చనిపోయారు. వాళ్ళు ఎవరు చనిపోలే. నిన్న మొన్న తెలంగాణ సాయుధ పోరాటం జరిగితే విద్యార్థులు అమరవీరులు శ్రీకరం ప్రచారం గారికి మొదలైంది బలిదానం. మనమేం చదువుతా ఉన్నాం. మన పిల్లలు మన కుటుంబాలు భద్రమై ఆర్థికంగా అన్ని రకాల భద్రమవుతుంటే వాళ్ళు ఎదిగిపోతూ ఉండు. మన మీద పెత్తనం చెలాస్తున్నారు. అధికారంలో ఉన్నవాడు మన తల యొక్క రాత్రే విధాతాయుడు. మనకి అవకాశం ఇచ్చేవారు వజ్రాయుధం లాంటి ఇంటికి అమ్ముడు పోయి బానిసం అవుతున్నాం. ముందు మనం వేస్తున్నాం అవుతుందని చెప్పి సభాముఖంగా
తెలియజేస్తూ అందరూ ఐకమత్యంగా పోరాడాలని పోరాటానికి పూర్తిగా మా మద్దతు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ బీసీ సంఘాల నాయకులు సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క 42%ని మనకి ఇచ్చినట్టే ఇచ్చి అది రాకుండా చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దానికి కనుక మన యొక్క బీసీ నాయకులు ఇంకా పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద సంఘాల నాయకులు కానీ ముందుకొచ్చేసి ఈనాడు దీన్ని పెద్ద ఉద్యమంగా చేసి ఊరూరా కూడా జీవులు కట్టుకోను బ్యానర్లు కట్టో లేకపోతే పోస్టర్లు పెట్టో ఈ యొక్క బీసీ 42% ఉన్నటువంటి బీసీ దాన్ని రిజర్వేషన్ని అమలు చేసేంత వరకు మన నాయకులు నిద్రపోకుండా చేస్తే మంచిదని నా యొక్క ఉద్దేశం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పటివరకు మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చెప్పారు. సరే, నేను చెప్పేది ఏంటంటే మనం ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే గ్రామాలలో బీసీలము అనే కాన్సెప్ట్ని తీసుకురావాలి. జనాలకు మనం ఏం నేర్పాలంటే విద్యావంతులుగా ఉద్యోగులుగా మనం గ్రామాలలో బీసీ అనే చైతన్యాన్ని ముందుగా తేవాలి మనం. సరే, ఇంకొక వర్గం ఇలాంటి యువత రోడ్ల మీద ధర్నాలకి వాటికి వీటికి నిరసన కార్యక్రమాలకు ఒక వింగు ఉంటుంది. వింగు పార్టీలలో ఉన్నటువంటి వింగు లోపాయకారికంగా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తుంటారు. ముఖ్యంగా నేను చెప్పేది నా భావజాలం, ముఖ్యంగా గ్రామాలలో బీసీ చైతన్యాన్ని జనాలలో నింపాలి. ఊర్లలో ఇప్పుడు పాయింట్ వేసుకున్న వాళ్ళు మనకు మాత్రమే బీసీలు అంటున్నామో తప్ప గ్రామాలలో కులాల పేరు చెప్పుకుంటున్నారు. వేరే కమ్యూనిటీసు మేము ఓసీ, మేము ఎస్సీ, మేము ఎస్టీ అని చెప్తున్నారు. బీసీ అని చెప్పడం మాత్రం చాలా తక్కువగా ఉంది. ఈ విషయాన్ని దయచేసి అందరూ కూడా బీసీ అనే కాన్సెప్ట్ని గ్రామాలలో నేర్పాలని కోరుకుంటున్నాను. మిర్యాలగూడ బీసీజేఏసీ ఆధ్వర్యంలో 42% రిజర్వేషన్కు వ్యతిరేకంగా అగ్రవర్ణాలు వేసిన హైకోర్టులో వేసినటువంటి పిటిషన్పై అన్ని బీసీ సంఘాలు ఆధ్వర్యంలో కార్మికులు, కర్షకులు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బీసీజేఏసీ మీటింగ్కు వచ్చిన మా తోటి బీసీ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో రజాకార్ల గురించి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడిన చరిత్ర మనది. తర్వాత తెలంగాణ పోరాటంలో తొలి దశ ఉద్యమంలో, మలి దశ ఉద్యమంలో కూడా మన బీసీలమే ముఖ్యమైన పాత్ర వహించినాం. అగ్రవర్ణాల నాయకులకి, పెద్దలకి, అందరికీ బీసీ సంఘం తరఫున మనం తెలియజేసేది ఏంటంటే, మరో బీసీ ఉద్యమం, తెలంగాణ ఉద్యమానికి మించిన బీసీ ఉద్యమం మరొకటి వస్తుంది. ఖబర్దార్, మా బీసీలకు మీరు అడ్డుపడకండి, మీకు మేము అడ్డుపడట్లేదు, మేము మా జనాభా ప్రాతిపదికన మా అప్పుడు మేము అడుగుతున్నాం. తెలంగాణ ఉద్యమంలో మా బీసీ బిడ్డ శ్రీకాంతాచారి గారు ఆత్మబలిదానం చేస్తేనే తెలంగాణ వచ్చిందని మా నమ్మకం. అలాంటి బలిదానాలు చేయడానికి మా బీసీ బిడ్డలు ఎప్పుడు వెనకాడం. ఖబర్దార్, మీరందరూ కూడా మమ్మల్ని ఎంత అనగదొక్కాలనుకుంటే అంత పైకి లేస్తామని చెప్పేసి ఈ బీసీ సమాజంలో తెలియజేస్తున్నాం. ఈరోజు మిర్యాలగూడలో స్థానిక మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఎదుట మిర్యాలగూడలో ఉన్నటువంటి బీసీజేఏసీ నాయకులు సమావేశమై, ఎందుకంటే బీసీలకు జరుగుతున్నటువంటి 42% రిజర్వేషన్ మీద అగ్రవర్ణ వ్యతిరేకులు చేస్తున్నటువంటి బీసీలు అణిచివేస్తున్నటువంటి వారికి నిరసనగా ఈరోజు నల్ల బ్యాచ్లతోటి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర బీసీజేఏసీ నాయకులు, ఉద్యోగ సంఘ నాయకులు నిరసన తెలియడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నది బీసీలే. గత గవర్నమెంట్ అదే చెప్పింది, మొన్న వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే చెప్పింది, అత్యధికంగా ఉన్నది బీసీలే అని. ఈరోజు బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ఆ రోజు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు గెలిచిన తర్వాత 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తానికి మీ దగ్గర ఎందుకు శక్తి సరిపోవట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. బీసీలలో ఇంత చైతన్యవంతులు ఉన్నారు. బీసీలో ఇప్పుడు మీరు అడ్వకేట్గా పెట్టుకోవాలంటే మా దాంట్లో బీసీలలో కూడా చాలామంది అడ్వకేట్లు ఉన్నారు. మీ రెడ్డి అడ్వకేట్లను పెట్టి అక్కడ ఉన్నట్టు రెడ్డి చర్చీలు, ఇక్కడ అడ్వకేట్ కూడా రెడ్డిలు, మా బీసీలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది, మాకు ఎలా నమ్మకం ఉంటుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ముఖ్య ఉద్దేశం, మొన్న కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కూడా మా బీసీ మంత్రులే పోయారు తప్ప ఏ ఒక్క రెడ్డి ఎమ్మెల్యే అయినా, ఏ ఒక్క రెడ్డి మంత్రి అయినా కూడా కోర్టు పరిగణలోకైనా వెళ్ళారా? మీ ఎవ్వరికి కూడా బీసీ ఓట్లు వద్దా?
బీసీలు ఓట్లు వేయదా చెప్పండి దయచేసి. ఈరోజు బీసీ ఓటుతో గెలిచిన మీరు కనీసం కోర్టు ఆవరణ కూడా పోలేకపోయారు. ఆ రోజు పోతే మీకు బీసీల సత్తా ఏందో ఆ కోర్టు బయట మీకు తెలిసేది. ఎందుకంటే బీసీల ఆవేరేందో కూడా ఆ రోజు మీకు తెలిసేది. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకి 42% రిజర్వేషన్ కావాలని చెప్పేసి బీసీలందరూ కూడా గత ఎంతో కాలంగా పోరాటం చేస్తూ ఉన్నాం. మీ ఎన్ని రోజుల్లో మీ మోచేతి నీళ్లు తాగాల, మీ వెనక జిందాబాదులు కొట్టాలా, జెండాలు పట్టుకొని మీ గోడ పోస్టర్లు అంటించాలా? మీకు జిందాబాదులు కొట్టడానికేనా మేము ఉన్నది? మా విద్యార్థులు ఎంతోమంది చదువుకొని ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు రాజకీయ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున కొట్లాట చేస్తున్నాం. ఈరోజు ఆ రాజకీయ పరంగా చూసుకుంటే మాత్రం స్థానిక సంస్థ ఎన్నికలకు మాత్రమే అది కూడా మీరు ఇచ్చే 42% రిజర్వేషన్. రోజు సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, వార్డు మెంబర్గా మాత్రమే మీకు 42% రిజర్వేషన్ పనికి వస్తుంది. చట్టసభలో రిజర్వేషన్ కావాలని కొట్లాడితే మీరు బతుకుతారా? ఈరోజు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కానీ మీ కళ్ళు ఓరవట్లేదు, మీ కడుపులు బతుకున్నాయి. బీసీ సర్పంచ్లో ఉంటారు కూడా మీ కళ్ళు మండిపోతూ ఉన్నాయి. రేపు చట్టసభలలో బీసీలకి రిజర్వేషన్ వస్తే మీ స్థాయి ఏమిటో తెలుసా? వార్డు మెంబర్గా కూడా మీరు పనికిరారు. ఎందుకంటే ఓట్లు మొత్తం మాయి ఉన్నాయి, మా బీసీలే ఉన్నాయి. ఈరోజు బీసీలలో చైతన్యం వస్తే మీరందరూ కూడా ఏదో ఒక రోజు వార్డు మెంబర్లు కూడా పనిచేసే శక్తి కూడా మీ దగ్గర ఉండదు. ఎందుకంటే ఓటు పరంగా మొత్తం మేమున్నాం కాబట్టి. దానికి 14వ తారీఖు నాడు బీసీ సంఘాలు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు మొత్తం కూడా పిలుపునిస్తూ ఉన్నాయి. బీసీలకి 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకపోతే మాత్రం 14వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ ప్రకటిస్తూ ఉన్నాం. ఆ బంద్కి ఉద్యోగ సంఘాలు కూడా అలాగే అడ్వకేట్ సంఘాలు కూడా ప్రతి ఒక్కటి కూడా మద్దతు కోరాలని చెప్పేసి మీకు కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ 42% రిజర్వేషన్ అమలయ్యే వరకు కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అందరం కూడా ఇంటికి ఒకరు వచ్చి నడుం బెగ్గించి చేయి కలిపి ఎలా ముందుకెళ్ళామో మనకు జరుగుతున్న అన్యాయం గురించి కూడా మన పల్లెలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలి. మనకి ఈ అన్యాయం జరుగుతుంది, మనం అందరం కూడా కలిసి ముందుకు రావాలి. ఎందుకంటే మన బీసీలలో ఉన్నాం. నిజంగా ఇందాక అన్న చెప్పినట్టు పల్లెలో బీసీ అంటే ఏదో తెలియదు. ఇప్పుడు రెడ్డిలలో అనేక కులాలు ఉన్నాయి, వాళ్ళందరూ రెడ్డి అంటారు. ఎస్సీలలో అనేక కులాలు ఉన్నాయి, వాళ్ళు ఎస్సీ అంటారు. ఎస్టీలలో ఎన్నో ఉన్నాయి, వాళ్ళు ఎస్సీ అంటారు. ముస్లింలలో ఎన్నో ఉన్నాయి, వాళ్ళు ముస్లిం అంటారు. కానీ మనం బీసీలోకి వచ్చేసరికి ముగిరాజు, ముల్లూరు కాపు, గౌడ, కుమ్మరి, కమ్మరి ఇలా ఈ విధంగా చెప్పుకుంటా ఉన్నాం. మనం అందరూ బీసీగా చెప్పుకోవాలి. అలా చెప్పుకున్న రోజే మన ఉద్యోగం ముందుకు పోతుంది. కాబట్టి మనం అందరూ కూడా బీసీలందరూ ఐక్యంగా ఉండాలి. మనకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతూ ఉంది, ఆ నిద్రమత్తును వదలగొట్టాలి. ముఖ్యంగా అగ్రవర్ణ నాయకులు మన కోర్టు తీర్పు చూసి ఒక్కొక్కరు కూడా వారి సంతోషానికి హద్దులు లేవు. వారి సంతోషం ఈసారి వరకే నడుస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్లో బీసీల దమ్మెందో చూపిస్తాం. మీరు బీసీలకు ఏ విధంగా వాళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో ప్రతి ఒక్క బీసీ కూడా గమనిస్తూ ఉన్నాడు. మీరు చేసే ఉద్యమం మీకోసం. మీరందరూ కూడా బయటికి వచ్చి మీ జెండాలు పక్కన పెట్టండి, మీ రాజకీయ పార్టీల జెండాలు పక్కన పెట్టి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీలందరూ నాయకులు కూడా కలిసి రాకపోతే వీళ్ళు బీసీ ద్రోహులుగా మీకు గుర్తిస్తాం. ఏంటంటే వీళ్ళు బీసీ సమాజంలో ఉండి కూడా మీరు బీసీ చిన్న పురుగులాగానే గుర్తిస్తాం. ఎందుకంటే బీసీకి ఇంత పెద్ద అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా మీరు రాకపోతే మీరు బీసీ అని చెప్పుకోవడానికి కూడా మీకు సిగ్గుచేటని చెప్పేసి మేము అడుగుతాం. బీసీలకు అన్యాయం జరుగుతున్నప్పుడు బయటికి రారా? ఒక రెడ్డి నాయకుని ఎవరో ఏదో అన్నారని చెప్పేసి రోడ్ల మీద జెండాలు పట్టుకొని మన బీసీ నాయకుల బొమ్మలు తగలబెడతారు బీసీ. ఇప్పుడు బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు ఏడ కూర్చున్నారు? మీకు కళ్ళు కనపడట్లేదా? మీకు సోయి లేదా? మీకు ఇద్దరు సోయి రావట్లేదా అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు కనుక 14వ తారీఖు నాడు బంద్కి అన్ని రాజకీయ పార్టీలో ఉన్న బీసీలందరూ కూడా మద్దతుగా ముందుకు రాకపోతే మాత్రం బీసీ వ్యతిరేకులాగా మిమ్మల్ని ట్రీట్ చేస్తాం. మీరు ఏ సమస్య వచ్చినా కూడా మీరు అగ్ర ఉండాలని చెప్పేసి మేము ప్రచారం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రేపు 14వ తారీఖు బంద్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరించి తెలియజేసుకుంటా ఉన్నాను. మన బంద్ని విజయవంతం చేద్దాం. జై బీసీ.